చిన్ని సీరియల్‌లో అటు చిన్నికిను, అటు మహికిని ఇద్దరికీ తలకి దెబ్బలు తగులుతాయి రౌడీల వల్ల. అయితే చిన్నికి బలంగా తగులుతుంది. చాలా రక్తం పోతుంది. అయితే ఆ స్టేజ్‌లో ఉన్న చిన్నిని మహి ఎత్తుకొని ఆటో వరకు తీసుకొని వెళ్ళి, ఆటోలో ఇక హాస్పిటల్‌కి తీసుకొని వెళ్తారు. అక్కడ ఎమర్జెన్సీగా అడ్మిట్ చేస్తారు. అయితే చిన్ని మహి చేతిని వదలలేక వదులుతూ ఉంటుందనమాట. అసలేమైంది? ఏంటి ఇదంతా అన్నట్టు డాక్టర్ అడుగుతూ ఉంటే, మొత్తం మహి చెప్తూ ఉంటాడు. ఇక చిన్ని ఏమో ఇక లోపలికి ఎమర్జెన్సీలోకి వెంటనే తీసుకెళ్ళండి అని చెప్తూ ఉంటే, చిన్ని మహి చేతిని వదలదనమాట. తన బ్యాండ్, తన గాజులు 2 అటాచ్ అయిపోతాయి. వదలలేక వదిలించుకున్నట్టు విడిపోతారనమాట. అయితే మహినేమో బయటే ఉండండి, మేము ట్రీట్మెంట్ చేయాలి అని చెప్పి చిన్నిని లోపలికి తీసుకొని వెళ్తారు. చిన్నికేమో బ్లడ్ చాలా వరకు పోయి ఉంటుంది. అయితే ఇక మహి వాళ్ళ అమ్మా నాన్నలకు కూడా ఫోన్ చేసి చెప్తారనమాట. ఇంక మధు వాళ్ళ పేరెంట్స్ అన్నట్టుగా. ఫోన్ చేసి చెప్పి ఇంకా బయటే వెయిట్ చేస్తూ ఉంటాడు. చిన్నికి ఏమైపోతుందా ఏంటని. చిన్ని అని తెలియకుండానే అంతగా ఆరాటపడుతూ ఉంటాడనమాట. అయితే ఇంక మహికి కూడా దెబ్బ తగిలున్నాయి కదా! అక్కడ పనిచేస్తున్న ఒక డాక్టరు నాగవల్లికి ఫ్రెండ్ అనమాట. మహిని చూసి, "ఇదేంటి మహి ఇక్కడున్నాడు, తలకి దెబ్బలు తగిలున్నాయి ఏంటి" అని నాగవల్లికి ఫోన్ చేస్తుంది. నాగవల్లికి ఎంత శాడిస్ట్ అయినా కూడా మహి అంటే చాలా ఇష్టం అనమాట. మహికి దెబ్బ తగిలింది అని తెలియగానే తల్లడిల్లిపోతుంది. "నేను 5 నిమిషాల్లో వచ్చేస్తాను హాస్పిటల్‌కి" అన్నట్టుగా. "మహి ఎక్కడికెళ్ళాడో చూస్తూ ఉండు" అని. ఈలోపే వీళ్ళు కూడా బయలుదేరుతారు. చిన్ని పేరెంట్స్ కూడా. వచ్చిన తర్వాత వాళ్ళు మహి కాళ్ళు పట్టేసుకుంటారు. "దేవుడివయ్యా నువ్వు మా కూతురిని కాపాడావు" అని. అంతేకాదు, ఇప్పుడు చిన్నికి ఆల్మోస్ట్ చాలా రక్తం పోయింది కదా! చిన్నిదిను, మహిదిను ఒకే బ్లడ్ గ్రూప్ అనమాట. ఇక ఆ బ్లడ్ గ్రూప్ నాది కూడా అదే రక్తం అండి, నేనిస్తాను చిన్నికి అని చెప్పని బ్లడ్ ఇవ్వడానికని వెళ్తాడు. ఇక కాళ్ళకి దండం పెట్టి మరీ "నా కూతురిని కాపాడే దేవుడివయ్యా నువ్వు" అంటూ చిన్నీన చిన్నీని పెంచిన తండ్రి కాళ్ళయ్యేలా పడతాడనమాట. "అదేంటండి అలా మాట్లాడితే, మా క్లాస్‌మేట్ కదా! అలా చూస్తే ఎలా వదిలేస్తాము? మేమందరం ఒకే ఫ్రెండ్స్ కదా!" అన్నట్టు చెప్పి ఇంకా రక్తం ఇవ్వడానికన్నట్టు వెళ్తాడు. తర్వాత ట్రీట్మెంట్ అయిన తర్వాత మధు, మహి, చిన్నినే మధు అని మహి తెలుసుకుంటాడా లేదా? అంటే సీసీటీవీ లైట్‌గా కనిపిస్తూ ఉంది కదా ఫేసు. మరి ఆ సీసీటీవీ ఫుటేజ్ ద్వారా కనుక్కుంటాడా లేదా అనేది కమింగ్ ఎపిసోడ్స్‌లో చెప్పుకుందాం.